వినయముగమిముగని వినదగు కృతి నిడ మనమున విరిసే సుమమధురమిదిగో యనుచు లిఖిత పరచ నరిపితముగొనుము తను మనూదనములుగా తమకు నొసగ పూర్వం నుండి ఈ భగవద్గీతను పూర్వ గ్రంథానుసారముగా 18 అధ్యాయములుగాను 699 శ్లోకములుగా ఉపోద్ఘాతయుక్తముగా మరియు తాత్పర్య సహితముగా గతంలో అనేకులు అనేక విధములుగా చెప్పియుండిరి. యాంత్రిక జీవితం సాగిస్తూ ఇంత గొప్ప గ్రంథాన్ని అంతటి ఓర్పు సహనాలతో చదివి సంపూర్ణముగా అర్థము చేసుకోలేని నేటి సమాజానికి అనుగుణంగా ఈ భగవద్గీతామృత సారాన్ని ద్విపద పద్య గద్య సహితంగా కుదించి అందరూ ఆస్వాదించు విధంగా విశ్వమానవాళికి మానవ జనన మరణ రహస్యము మరియు జీవన విధానము మోక్షప్రాప్తినందుటకై ఈ జీవితమున కృతకృత్యులగుటకు దోహదపడగలదని ఆశిస్తూ సులువైన మార్గాన్ని ఎన్నుకొని ఆనందించడానికే నా ఈ ప్రయత్నం. రచయిత శనిగారపు రాజేశం, సిప్పి, కరీంనగర్. ఆదినేదియులేదు ప్రణవ ఓంకారంబే మూల ప్రకృతికెల్ల మూలమయ్యే ఆదిలోనన్ని అలిఖిత గ్రంథాలే తప్పదనక జెప్ప తగునె సిప్పి తప్పదనక జెప్ప తగునె సిప్పి ప్రణవ ఓంకార మంత్రమేకాక్షరంబు సున్న నెటుల బుట్టెనే అరసున్ననేమి ఉభయ అక్షర విసర్గమే నుండజేరి అర్ధమాత్రచే ప్రణవ మంత్రంబు సిప్పి అర్ధమాత్రచే ప్రణవ మంత్రంబు సిప్పి తెలివి చేత జోడ తేలిన శాస్త్రాలు కలిగే కవితతోడ కమ్మదనము మూలమెరిగినట్టి మూర్ఖ జనుల వ్రాలు ఇలను తప్పులించగలవె సిప్పి ఇలను తప్పులించగలవె సిప్పి నేనని నన్నను నేననునని నిన్ను నననే నిను నేనన్నా నానెన్నని నన్నను నేనను నేనని నని నన నిను నను నన్నా
భగవద్గీత. యుద్ధం ప్రారంభించడానికి ముందు రణభూమిలో ఉభయ పక్షాల వారు చేరి సాంప్రదాయం ప్రకారం యుద్ధ నియమాలు చేసుకున్నారు. ఒక్కొక్క రోజు యుద్ధం ముగిసిన అనంతరం ఇరుపక్షాల వారు ఒకరినొకరు కలుసుకుని పరామర్శించుకోవాలి. అధర్మ పద్ధతిలో ఎవరిపై యుద్ధం చేయకూడదు, పారిపోయే వారిపై ఎవ్వరూ ఆయుధాలు ప్రయోగించకూడదు అని ప్రతిజ్ఞలు ఇరుపక్షాల వారు చేసుకున్నారు. అనంతరం 11 అక్షౌహిణుల సైన్యం కౌరవుల వైపు, 7 అక్షౌహిణుల సైన్యం పాండవుల వైపు చతురంగ బలాలతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో వచ్చి సన్నద్ధులయ్యున్నారు. భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్యులు, జయద్రథుడు, శల్యుడు, భూరిశ్రవసుడు, 100 దుర్యోధనాది సోదరులు, లక్ష్మణ కుమారులాది పుత్రులను, కృతవర్మాదులు, కర్ణాదులు దుర్యోధనుని వైపు యుద్ధ సన్నద్ధులయ్యున్నారు. పాండవుల వైపు దృష్టద్యుమ్నుడు, ధర్మజ, భీమార్జున, నకుల సహదేవులు, సాత్యకి, విరాటరాజు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, శైవ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు, ఉప పాండవులైదుగురు కాక ఎందరో వచ్చియున్నారు. ఇరుపక్షాల వారు వ్యూహాలు పన్ని యుద్ధ సన్నద్ధులయ్యుండిరి. యుద్ధ ప్రారంభానికి ముందు భీష్ముడు శంఖానాదము చేయగానే కౌరవ సేనలో వీరులందరున్నూ ఒక్కసారిగా శంఖములూదిరి, భేరీ తాడనము గావించిరి. పణవానక, గోముఖాది యుద్ధవాద్యములు ఒక్కసారిగా మారుమ్రోగినవి. క్రమశిక్షణ లేని గోలవలే తోచినవి. శ్రీకృష్ణుడు పాంచజన్యమను శంఖమును, అర్జునుడు దేవదత్తమనే శంఖమును, భీముడు పౌండ్రమను శంఖాన్ని, ధర్మజుడు అనంత విజయమను శంఖాన్ని, నకులుడు సుఘోషమనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకమనే శంఖాన్ని, కాశీరాజు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి మొదలగు వారందరూ వరుసగా శంఖములు పూరించిరి. ఎంతో క్రమశిక్షణ వారిలో ఉన్నది. ఆ యొక్క పాండవాదులూదిన శంఖనాదములు పెద్ద సంకీర్ణ ధ్వనిగా భూమ్యాకాశాలను దద్దరిల్ల చేసినవి. ఆ ధ్వని విని దుర్యోధన, దుశ్శాసనాదుల హృదయాలు ప్రక్కలైపోయినవి. ధృతరాష్ట్రుల వారు సంజయునితో ఆ రణరంగమందు ఏమి జరుగుతున్నదో తెలుపుమనగా,